ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పార్టీలు కలిసిమెలిసి సాగుతున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపిస్తూ తేడాలు సృష్టించేవారు ఉన్నారు, కానీ పై స్థాయిలో కూటమి కలిసి నడుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పెద్ద సమస్యలా మారింది. పవన్ కళ్యాణ్ పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా లేరు, అలాగని పూర్తిగా అసంతృప్తిగానూ లేరు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుపై తాజాగా చంద్రబాబు ర్యాంకులు ఇస్తూ తనకు 6వ ర్యాంక్ ఇచ్చుకొని పవన్ కళ్యాణ్ కి మాత్రం 10వ ర్యాంక్ ఇవ్వటం హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కి 8వ ర్యాంక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కి 10వ ర్యాంక్ ఇవ్వడం ఏంటి అని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఇచ్చింది మంత్రుల పూర్తి స్థాయి పనితీరుపై ర్యాంకులు కావు, కేవలం ఫైళ్ల క్లియరెన్స్ కి సంబంధించిన ర్యాంకులు మాత్రమే. ఇందులో చంద్రబాబును తప్పు పట్టాల్సిన పని లేదు, అలాగని పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఏకంగా 6 శాఖలున్నాయి. అందువల్ల ఆయన వాటన్నిటికీ ఫైల్స్ క్లియర్ చేయాలంటే టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల తర్వాత తన నియోజకవర్గం పిఠాపురం ప్రజలను కలుసుకోవడానికి వెళ్లారు. అప్పుడు ఆయన చేసిన ప్రసంగంలో తాను కొత్తగా మంత్రినయ్యానని, ప్రభుత్వ శాఖలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నానని చెప్పారు. ఫైల్స్ పై సంతకం చేసేటప్పుడు చూసి చూడకుండా సంతకం చేయట్లేదని, మొత్తం చదివిన తర్వాతే సంతకం చేస్తున్నానని చెప్పారు. అందుకే ఆయనకు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ఆలస్యమవుతోంది. చూసి చూడకుండా సంతకాలు పెట్టేసే కంటే అంతా చదివి సంపూర్ణ అవగాహనతో సంతకం చేయటమే సరైన విధానం. ఎందుకంటే ప్రతి సంతకం వెనక బాధ్యత కూడా ఉంటుంది. రేపేదైనా సమస్య వస్తే సంతకం పెట్టింది పవన్ కళ్యాణ్ కాబట్టి దానికి బాధ్యత కూడా ఆయనే వహించాల్సి వస్తుంది. అందుకే ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా ఫైల్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చే ప్రతి ఫైల్ను అధికారులు సంపూర్ణ అవగాహనతో ఇస్తారు. అందులో ఎలాంటి అక్రమాలు లేకుండానే ఇస్తారు. అయినప్పటికీ జాగ్రత్తగా సంతకం పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది వరకు వైఎస్ఆర్ హయాంలో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి కేసులు, జైళ్లు ఎదుర్కొన్నారు. అప్పట్లో మంత్రులు కూడా చిక్కుల్లో పడ్డారు. మంత్రులు చెప్పినట్లే చేశామని అధికారులు అన్నారు. ఇదంతా ఉండకూడదని పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే 3 నెలల్లో పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు ఆదేశాలిచ్చారు. అంటే ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరింత బిజీ కావాల్సి వస్తుంది. ఒకవైపు స్పాండిలైటిస్ తో బాధపడుతూ ఉన్న ఆయనకు 10 రోజులు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందువల్ల ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు మరింత ఆలస్యం అవుతాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.